హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్ వచ్చేసరికి ఇక నైన్త్ వీక్ కెప్టెన్ కాలేకపోయినా నైన్త్ సీజన్ విన్నర్ పక్కా ఈ రోజుతో కన్ఫర్మ్. ఎందుకంటే ఇప్పటికే ఆ ఓటింగ్ ప్రపంచం ముందు తట్టుకునే వాళ్ళు అయితే ఆ హౌస్లో ఎవరూ లేరు. ఇక ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్కి ఇక ఆమెను తట్టుకోవడం చాలా కష్టం. ఇక ఎవ్వరు వచ్చినా కానీ ఇక తునకలే కానీ ఇక ఆ ఓటింగ్కి నాకు తెలిసి దరిదాపులుగా అసలు అక్కడి దాకా వెళ్ళడం గ్రేటే, అసలు టచ్ చేయడం గ్రేట్. ఆ రేంజ్లో ఇక చాలా పైకి ఎదిగిపోయింది అన్నమాట. ఇక పక్కా ఇక దాంట్లో మటుకు తిరగలేదు, ఆ ఇదిలో వెళ్ళిపోయింది తనూజ ఓటింగు. అంటే అక్కడ దివ్య చేసిన ఒక్క రాంగ్ మూవ్కి చాలా క్యాలిక్యులేషన్స్ మారిపోయాయి. ఎలా అంటే ఇప్పుడు విన్నర్ని డిసైడ్ చేసేసింది, ఈ వీక్ ఎలిమినేషన్స్ కూడా నాకు తెలిసి దాదాపుగా ఖరారు చేసేసింది. ఇటు భరణి గారికి చాలా రిస్క్. ఆవిడ మామూలుగానే ఆయన పేరు మధ్యలోకి వాడేసింది. అది రేపు ఎలిమినేషన్కి డబుల్ ఉంటే కనుక అక్కడ కూడా చాలా వరకు రిస్క్ అయిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు ఆమె దగ్గర పవర్ ఉంది. అంతకుముందంటే ఏదో మొహమాటానికి దేనికో దానికని వాడేది. ఇప్పుడు కంప్లీట్ ఇప్పుడు మీ వల్లే నాకు కెప్టెన్సీ దూరం అయిందన్న కారణంతో ఇప్పుడు అసలు ఆయన నాతో మాట్లాడమాకండి, నాకు దూరంగా ఉండండి అంటుంది. ఇంకా అలాంటి టైంలో ఆయనకి వాడడం అనేది నాకు తెలిసి కష్టం. కావాల్సి వస్తే చూద్దాం, మళ్ళీ ఏమన్నా క్యాల్కులేషన్స్ మారితే ఏమైనా అవకాశం ఉంది. కానీ లేదంటే మ్యాక్సిమం ఇక ఆయన మటుకు బాయ్ చెప్పేస్తాడు మ్యాక్సిమం. అంత డిఫరెంట్ అనేది తీసుకొచ్చేసింది ఒక్క మూవ్తో. రాంగ్ మూవ్ వేసినందుకు అంత డిఫరెంట్ తీసుకొచ్చేసింది. అయితే ఎపిసోడ్ విషయానికి వస్తే స్టార్టింగ్ మన రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలో ఉంది కదా, సాహో సినిమాలో సయ్యా సైకో అని ఆ పాట మరి ఎందుకు ఏనుకు ఉద్దేశం చేశారో కానీ అది స్టార్టింగ్ ఆ సాంగ్తో మొదలైంది ఎపిసోడ్. ఇక్కడ దివ్య సుమన్ వంట చేస్తూ ఉండగా ఇమాన్యుయల్ వచ్చాడు. వచ్చి ఇక్కడి నుంచే మొదలుపెట్టాడు కెప్టెన్సీ. ఇప్పుడు నా సపోర్ట్ చేయండి, మన ముగ్గురు ఉన్నాం కదా, మన ముగ్గురు లాస్ట్ దాకా ఉందాము, మనం ఉంటే మనమే డిసైడ్ చేయొచ్చు కెప్టెన్, మనలో మనమే అవుదాము. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ ముగ్గురు అంటే ఇప్పుడు ప్రజెంట్ కెప్టెన్ దివ్య, సుమన్ ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు, మన ఇమాన్యుయల్ కూడా కెప్టెన్ అయ్యాడు. కాబట్టి ఇప్పుడు కెప్టెన్ ఒక పాయింట్ వరకు తీసుకెళ్ళి ఒక పాయింట్లో కెప్టెన్ అయినోళ్ళు కూడా, అంటే అవనోళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు భరణి అన్న, రీతు, తనుజ, వాళ్ళని తీసేసి మనమే ఉందాం అన్నట్టు ప్లాన్ చేశాడు ఇక్కడే. అయితే మార్నింగ్ నుంచే మనోడు పథకం రచించాడు. బాగానే పాములు కదుపుతున్నాడు చదరంగంలో. తర్వాత మన ఇక్కడ బయట కూర్చుని రీతు మళ్ళీ ఇమాన్యుయల్ కూర్చొని ఉన్నారు. ఇక్కడ పవన్ వచ్చాడు, డీమాన్ పవన్ వచ్చి స్ట్రెస్ చేస్తా అటు రీతు కూర్చున్న బీమ్ బ్యాగ్ మీద ఏదో బ్యాగ్ స్ట్రెచ్ చేసినట్టు మళ్ళీ వెళ్ళి పాత జ్ఞాపకాలను మళ్ళీ గుర్తుకు తీసుకొచ్చాడు. ఎందుకు బ్రో, ఆల్రెడీ పడింది, దూరంగా ఉండాలని నాకు సార్ చెప్పారు. ఇప్పుడు రేపు మళ్ళీ అవి చూపించచ్చు, అవసరమా? ఈ 1 వీక్ ఒక్కరోజు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే నీకు మంచిదే కదా ప్రస్తుతానికి, తర్వాత సంగతి తర్వాత. ఇక్కడ ఇమాన్యుయల్ రెబల్గా బాగానే యాక్ట్ చేశాడు. ఈడు రెబల్గా యాక్ట్ చేసి ఈడినే పొడుచుకున్నాడు. రెబల్ కాకపోయినా రెబల్గా బాగానే యాక్ట్ చేశాడని చెప్పి తను డీమాన్ మీద జోకులు వేస్తున్నాడు. తర్వాత రీతు వచ్చి దూరం సాంగ్ ఉంది కదా, 100% లవ్ సినిమాలోది, ఆ సాంగ్ పాడుతూ ఉంటే, అంటే డీమాన్ అటు వెళ్తూ ఉంటాడు,
అక్కడ సాంగ్ పాడుతూ ఉంటుంది రీతు. ఇక్కడ మళ్ళీ రాము, ఎమ్మానియలు, రీతు ఉన్నప్పుడు రీతు మళ్ళీ జోక్ పడింది. రీతు ఆకాశం వంక చూస్తా, ఆకాశంలో మబ్బులు ఎందుకు నన్నే చూస్తున్నాయి అని అంది. వెంటనే ఇమ్మాన్యుయల్, మబ్బు మొహం వేసుకొని నువ్వు ఇక్కడ ఉండడం ఏంటి, నువ్వు అక్కడ ఉండాలి కదా, అంటే వాళ్ళ ఇంట్లో బయట ఉండాలి కదా, ఇక్కడ ఉన్నావేంటని చూస్తున్నాయని జోకులు వేసుకొని నవ్వుతున్నారు. ఇక్కడ నిఖిల్ అండ్ గౌరవ్ మధ్య కాన్వర్జేషన్ జరిగింది. అది వచ్చి ఏంటంటే, వీళ్ళిద్దరిని డిష్ వాష్ దాంట్లో వేశారు కదా, అందులో కటింగ్ మనోడికి లేట్ చేస్తున్నాడు అని చెప్పి డిష్ వాష్ దాంట్లో వేశారు. దాంట్లో వచ్చేసరికి సరే నిఖిల్ వచ్చి బ్రో తొందరగా, అంటే డిన్నర్ చేస్తున్నాడు గౌరవ్, టిఫిన్ తింటున్నాడు గౌరవ్, బ్రేక్ఫాస్ట్. అయితే తొందరగా కంప్లీట్ చేసుకునిరా, వెళ్ళి వర్క్ చేసుకుందాం, కొంచెం స్పీడ్గా తిను, ఎప్పటి నుంచో నీకోసం వెయిట్ చేస్తున్నానని చెప్పాడు నిఖిల్. అయితే నేను తింటున్నా బ్రో, కావాలంటే నీ పని నువ్వు చేయి, వర్క్ నువ్వు చెయ్యి, పోయినసారి భాష రాకపోయినా తెలుగు రాకపోయినా కొంచెం హార్డ్గా చెప్పారేమో అని సరే అనుకుందాం, ఈసారి ఇంగ్లీష్లో మాట్లాడుకున్నా కానీ మనోడు అలాగే సమాధానం చెప్తున్నాడు. అంటే నువ్వు కెప్టెనా బ్రో అంటే, అవును ఈ పని వరకు కెప్టెన్ అంటే నిఖిల్ మాట్లాడింది తప్పలేదు. కెప్టెనా బ్రో అంటే వాస్తవానికి ఇప్పుడు ఎవడి పనికి ఆడే కదా రాజు అనుకుంటారు. ఆ టైపులో అవును బ్రో, నా వర్క్కి నేను కెప్టెన్, నా వరకు ఓకే అంటే ఈలోపు దివ్య వస్తుంది. దివ్యకి చెప్తా ఉంటాడు, నేను టిఫిన్ తొందరగా తిని రమ్మన్నాను, అతనేమో నేను స్నానానికి వెళ్ళాలి అవన్నీ చెప్తున్నాడు అంటే తనకు కూడా అదే చెప్తా ఉంటుంటే సరే దివ్య అంటది, సరే నువ్వు తొందరగా తిని వెళ్ళు, అతను నువ్వు ఎమర్జెన్సీకి ఇప్పుడు ఇమ్మీడియట్లీ అలా వదిలేసి రమ్మనలేదు కదా, ముందు నువ్వు టిఫిన్ తినేసి వెళ్ళు అని చెప్పిద్ది దివ్య. దీని తర్వాత టాస్క్ స్టార్ట్ అయింది. అది ట్రైన్ టాస్క్. కెప్టెన్ కంటెండర్లు అయ్యారు కదా, వాళ్ళకి ట్రైన్ టాస్క్ పెట్టారు. అది వచ్చేసి ఏంటంటే 2 ట్రైన్స్ ఇంజన్స్ ఉంటాయి. ఇంజన్ 2 బోగీలు ఉంటాయి, రెడ్ కలర్ బోగి, బ్లూ కలర్ బోగి 2 ఉంటాయి. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు సపోజ్ 6 ఉన్నారు, ఆ బోగీలో 3, ఈ బోగీలో 3 ఉన్నప్పుడు వీళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో, అంటే వాళ్ళ 3లో ఒకళ్ళకి కానీ, ఇప్పుడు 3లో నుంచి ఒకరిని తీయాలి. అంటే సపోజ్ ఇప్పుడు రెడ్ బోగీలో 2 ఉండి ఇతన్ని తీస్తారు అనుకున్న వాళ్ళని వీళ్ళు ఇంజన్ డ్రైవర్గా కూర్చోవాలన్నమాట. అటు ఇటు కూర్చున్నప్పుడు అటు 3 ఇటు 3 ఉంటారు, ఒకేసారి ఇద్దరికి ఛాన్స్ ఉండదు. మళ్ళీ అది బిగ్ బాస్ ఇప్పుడు రెడ్ వైపు అని చెప్పారనుకోండి, రెడ్ వైపు ఇప్పుడు రాము కూర్చొని ఇప్పుడు రెడ్ దాంట్లో భరణి అన్నాడు, తనూజ కూర్చొని ఉంటుంది. ఇప్పుడు రాము ఫస్ట్ నుంచి ఏమని చెప్తున్నాడు, ఇప్పుడు మొన్నటి నుంచి నేను తనూజాకి సపోర్ట్ అన్నాడు, అలాగా అప్పుడు తనూజాకి సపోర్ట్ అని చెప్పేశారు అనుకోండి, అప్పుడు భరణి అన్న బయటకు వచ్చేసేయాలి, అంటే కంటెండర్ నుంచి ఎలిమినేట్ అయిపోతాడు భరణి అన్న. అదనమాట, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అంటే డ్రైవర్లు అవ్వడానికి ప్రయత్నించాలి, కానీ ఏ కలరు బిగ్ బాస్ పిక్ చేస్తాడో అది మనకి చెప్పలేం. కావాల్సి దీంట్లో కూడా ఇక బిగ్ బాస్ చేతిలోనే ఉంటుంది గేమ్. ఎందుకంటే మీకు బిగ్ బాస్లో ఒకటే గుర్తు, బజర్ ఒకటి, ఇలా పెట్టే టాస్క్లు 1, 2 బిగ్ బాస్ చేతిలోనే ఉంచుకుంటారు. మ్యాక్సిమం వాళ్ళు ఎవరినైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు రావడానికే సపోర్ట్ చేస్తారు. అక్కడ కూడా ఏమైనా ఇలాగ సెన్సేషనల్ ఏమైనా క్రియేట్ అయిద్దా, రైవల్ ఏదైనా అనే సిచ్యువేషన్ని యూస్ చేసుకొని, ఇప్పుడు ఏదైనా బిజినెస్ పరంగా చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ పరంగానే ఆలోచిస్తారు బిగ్ బాస్ అనేది, తర్వాతే ఎమోషన్స్ అవన్నీ క్యాల్కులేట్ చేసుకుంటారు. అది ఇక్కడ స్టార్టింగ్లోనే దివ్య గౌరవ్ దగ్గరికి వచ్చి, నువ్వు భరణి గారికి సపోర్ట్ చేస్తున్నావా అంటే చేస్తున్నాను అని చెప్తాడు. అప్పుడు అయితే భరణి గారు తనూజ ఉంటే నువ్వు ముందు తనూజాని తీసేయాలంటే ఈ గౌరవ్కి అర్థం కాదు. ఫస్ట్ నేను తనూజాని సపోర్ట్ చేయనంటే, సపోర్ట్ చేయడం కాదు, తీసి ఇక్కడ రిమూవ్ చేసేయని చెప్పి ఎక్కడి నుంచే స్టార్ట్ చేసిందామా. ఫస్ట్ నుంచే తనూజ మీద పగబట్టింది, ఎందుకంటే డిమాండ్తో
రీతు గెలవాలి అని చెప్పింది. మొత్తానికి ఈమెకి ఉపయోగపడింది ఇమ్మాన్యుయల్ ఉపయోగపడ్డాడు. అది చెప్తాను సిచ్యువేషన్ వచ్చినప్పుడు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఈ టాస్క్కి వచ్చేసరికి సంచాలక్గా సంజన ఉంది. అదే సంజన గారిని సంచాలక్గా చేశారు బిగ్ బాస్. అంటే ఇప్పుడు డ్రైవర్లు ఎక్కుతారు కదా, అప్పుడు కంటెండర్లు కూడా మీకు ఎవరైతే అంటే మీకు వ్యతిరేకంగా ఓటు వేస్తారో వాళ్ళని లోపలికి రానికుండా పుష్ చేసి ఆపాలన్నమాట. ఒకవేళ వచ్చేసి వాళ్ళు ఎక్కేసి స్టూల్ మీద కూర్చోవాలి అని చెప్పి రూల్ పెడుతుంది సంజన గారు. స్టూల్ మీద కూర్చుంటే కనుక ఇక అతను డ్రైవర్గా ఫిక్స్ అనమాట. అలాగే ఫస్ట్ రౌండ్లో రాము కూర్చుంటాడు, అటువైపు వచ్చి నిఖిల్ కూర్చుంటాడు. బిగ్ బాస్ అప్పుడు బ్లూ దాంట్లో నిఖిల్ కూర్చుంటాడు. దాంట్లో భోగిలో వచ్చేసేసరికి నలుగురు అటు కూర్చుంటారు. ఇమానియలు, రీతు, ఏం పేరంటే దివ్య, సుమన్ అన్న, ఆ నలుగురు అటు కూర్చుంటారు. ఇటు తనూజాను భరణి అన్న కూర్చుంటాడు, రాము కూర్చుంటాడు. ఇక రాము ఫస్ట్ నుంచి చెప్పే కదా, తెలిసిందేగా, తనూజాకి సపోర్ట్ అన్నాడు. తనూజాకి సపోర్ట్ అంటే ఇక భరణి అన్న ఒకటే బయటకు వచ్చి చెప్తాడు అనమాట. తనూజ ఇప్పటివరకు నాకన్నా బాగా ఆడింది గేమ్స్, ఈ కెప్టెన్సీ దానికి ఆమె డిజర్వ్, అందుకోసం నేను ఈ ప్రక్రియ నుంచి తొలగిపోతున్నాను అని చెప్పి చెప్తాడు. అది కరెక్టా అంటే ఇప్పుడు ఆయన మటుకు ఏం చేస్తాడు సపోర్టింగ్. ఇప్పుడు మ్యాక్సిమం అందరూ చూసిన ఆయన పేరు హౌస్లో చెప్తున్నారు, కానీ ఆయన వరకు వచ్చేపాటికి ఆ సపోర్ట్ అనేది మ్యాక్సిమం దొక్కట్లేదు. ఎందుకంటే ఇటు కళ్యాణ్ చేయడు, ఇటు డిమాను చేయడు, ఇటు వచ్చేసరికి ఇమాన్యుయల్ కంటెండర్లో ఉన్నాడు. ఒకవేళ ఉన్నా కానీ వీళ్ళిద్దరు కాదని చెప్పి ఆయనకి సపోర్టు అంతగా రాదు. కాబట్టి ఇక మొదటి రౌండ్లోనే వచ్చేస్తాడు ఆయన. ఇక అదే కరెక్ట్. ఇక్కడ దివ్య మన ఇమ్మాన్యుయల్, సుమను ప్లాన్ వేసుకుంటారు. మనం ఇప్పుడు ఫస్ట్ ఏమంటుందంటే దివ్య వచ్చేసరికి మన రీతును ఈ తనూజ ఉంది కదా, ఈ వీళ్ళిద్దరూ చెరొక ట్రైన్ ఎక్కినప్పుడు ఇద్దరు మనలో అటు షిఫ్ట్ అయిపోదాం, ఇటు ముగ్గురు అటు ఇద్దరు పెట్టేస్తే వాళ్ళల్లో తనూజ సపోర్టర్లు ఎక్కువ కాబట్టి వాళ్ళల్లో ఒకళ్ళు వెళ్ళిపోతారు కదా అని చెప్పి దివ్య అంటే, అది అలాగా ఇమ్మాన్యుయల్ అంటాడు అనమాట. అలా కాకుండా తనూజ ఒక భోగిలోనే ఉంచేసేసి మిగతా భోగిలో మనం అందరం కూర్చున్నాం అనుకో, అప్పుడు ఆ ఒక్క భోగిని అది కదిలిచ్చాడు అనుకో, అప్పుడు ఆమె సచ్చినట్టు ఆమె కదా అవుట్ అయ్యేది అని చెప్తాడు అనమాట. భయ్యా, బిగ్ బాస్ మరీ అంత పిచ్చోడా? అసలు సరిగ్గా చెయ్యాలనుకున్నదే ఆమెని, కావాల్సి వస్తే మధ్యలో కొన్ని పరిణామాలు సిచ్యువేషన్స్ మారడం వల్ల అది ఆయన అనుకున్నది జరగలేదు. కావాల్సి వస్తే బిగ్ బాస్ స్టఫ్ గాను తనూజకి ఇంకా ఫాలోయింగ్ పెరగడానికి హై ఛాన్సెస్ క్రియేట్ అయినాయి, సరిపోయింది. కానీ లేకపోతే ఒక్కళ్ళే ఉంటే మళ్ళీ దింపి మళ్ళీ బ్యాలెన్స్ చేసి కూర్చోండి అని చెప్తాడు. ఇప్పుడు అదేమన్నా మీరు ఆడిన బెడ్ టాస్కా, ఇక్కడ ఉన్నోళ్ళే నామినేట్ అవ్వరు అనుకుంటే అప్పుడు ఏం చేస్తాడు, ఆ భోగిలో వాళ్ళని ఈ భోగిలో అందరూ ఉండి ఒకళ్ళని ఎలిమినేట్ చేస్తూ ఉంటున్నారు అనుకోండి, ఆ భోగిలో ఒక్కళ్ళు ఉండేలాగా వీళ్ళందరూ కలిసి వాళ్ళని దోస్తారు, ఆయన బదరు మోగిస్తాడు, అవుట్ అంటాడు. ఆ గేమ్ మళ్ళీ అల్లకల్లోలంగా వేరేలాగా వెళ్తుంది. ప్రక్రియలాగా చూసి ఆడుకోవాలి, అంతేగాని ఎవరు తెలివితేటలన్నీ ఉపయోగిస్తే ఎలా ఉంటుంది. ఇక్కడ తనుజ నిఖిల్ ఒక కాన్వర్జేషన్ జరిగిద్ది. ఈవిడ గౌరవ్ మీద ఫస్ట్ నుంచి డౌట్ పడతా ఉంటుంది. ఎందుకంటే గౌరవ్ మామూలుగానే అదే నిన్న గొడవలు జరిగినాయి కదా ఆ గ్రీన్ ట్యాగ్ గురించి, అయితే దాని గ్రీన్ బ్యాడ్జ్ గురించి. ఇక్కడ గౌరవ్ నేను ఎక్కిన టైంలో ఎక్కకుండా అంటే భోగిలో నువ్వు ఎలా అయినా ఆపుతావు అని చెప్పి నిఖిల్ సపోర్ట్ అడిగిద్ది అనమాట తనూజ. మ్యాక్సిమం ట్రై చేస్తాను అని చెప్తాడు. తర్వాత
రెండో రౌండ్ మొదలవుతుంది. రెండో రౌండ్లో సంజన బ్లూ బ్లూ బోగీకి డ్రైవర్గా అటువైపు సెలెక్ట్ అయింది. ఇటు రెడ్ దానికి వచ్చేసరికి సాయి సెలెక్ట్ అవుతాడు ట్రైన్ డ్రైవర్గా. ఇక్కడ ఆరుగురిలో భరణి అన్న ఒక అతను పోతే 5గురు ఉన్నారు కదా, ఈ 5గురు కలిసి రెడ్ బోగిలో ఎక్కి కూర్చున్నారు సాయి తరపున. అటు సంజన గారి అంటే ఆవిడ ఎవరిని తీసేసిద్దో ఆమెకే తెలియదు కదా. అంటే ఇమాన్యుయల్, రీతు, తనూజ మ్యాక్సిమం వెళ్ళదనుకోండి. అందుకోసమని ఇటు వీళ్ళిద్దరూ కూర్చున్నారని చెప్పి వాళ్ళ ముగ్గురు కూడా ఇటు వచ్చేస్తారు. ఇక అయితే సాయి ఫస్ట్ దివ్య పేరు చెప్తాడు. చెప్పి నువ్వు సపోర్టింగ్ టాస్క్లు వాటిల్లో నన్ను సపోర్ట్ చేసావు కాదని అన్ను అంటే ఆనందుడే దివ్యకి అర్థమయ్యి, అంటే ఒకసారి కెప్టెన్ అయితే ఇంకోసారి అవ్వకూడదని రూల్ ఉందా అంటే, ఆ రూల్ ఉందని నేనైతే అసలు 100% చెప్పను. మళ్ళీ కెప్టెన్ అయిన వాళ్ళు మళ్ళీ అవ్వచ్చు, ఆ రూల్ని మటుకు నేను బ్రేక్ చేయను అని చెప్తాడు. మరి ఇంకేంటి అని చెప్పే లోపల బిగ్ బాస్ మీరు ఎవరిని తీస్తున్నారో వాళ్ళ పేరు చెప్పండి అంటాడు. వెంటనే ఈ లోపు రీతు సైగ చేస్తూ ఉంటుంది. ఇటు సుమన్ నేను అటు దివ్యాన్ని చూపిస్తా. వాళ్ళిద్దరిలో అంటే తనూజ ఇటు పక్క కూర్చొని ఉంటుంది. మరి ఇటు అంటే మ్యాక్సిమం తనూజ అని కూడా ఒకవేళ అనుకోవచ్చు. అయితే వాళ్ళ ఇంక చూపిస్తూ ఉంటుంది. ఈలోపు సాయి రీతు పేరే చెప్తారు. ఇక పైకి లేచిపోయి ఇక ఆమె సంగతి తెలిసిందే, ఆమె నోటికి పని చెప్పిద్ది. నేను టాస్క్లు ఆడలేదన్నా, మీ టీం తరపున టాస్క్లు బకెట్ టాస్క్ ఆడారు కదా, దాంట్లో మేము బకెట్ను ఇంకో బకెట్ సగం నింపాము, మీరు కనీసం బకెట్లో సగం కూడా నింపలేదు మీ టీము అంటే. ఇప్పుడు సాయిని ఆ టాస్క్ ముందు ఈవిడే కదా తొలగించింది. ఒకవేళ సాయి ఉంటే ఏమన్నా చేసేవాడేమో. మరీ అలా ఉండదు కదా. ఇప్పుడు సుమనన్న దివ్య అయిపోయి వాళ్ళిద్దరికి ఆయన్ని పట్టుకోవడం అయితే రాలా. టాస్కుల్లో తెలిసిందే కదా సుమన్ ఉన్నది. అంటే ఈ సాయి గురించి తెలిసిందే కదా. రీతుకి దివ్యాన్ని ఎక్కిస్తాను, ఆవిడ ఒకవేళ నన్ను సపోర్ట్ చేయమని అడిగితే సపోర్ట్ చేస్తానని చెప్పి నమ్మించి ఎక్కిస్తాను అని చెప్పాడంట. ఆవిడ అడిగింది, ఆ ప్రకారంగానే నమ్మి ఎక్కేసింది. అయితే అక్కడ వచ్చేసరికి అంటే ఇప్పుడు ఆవిడ నమ్మించావా లేకపోతే ఆవిడతో చెప్పి ఆవిడని తీయకుండా నన్ను తీస్తానని చెప్పి నన్ను తీసేస్తున్నావు నువ్వు అంటే నాకు నమ్మక ద్రోహం చేస్తున్నావని రీతు అంటది. ఈ మధ్యలో అందరి గురించి చెప్తా సుమనన్న అంటాడు. సుమనన్న అసలు ఈ మధ్య ఏంటో చల్లరైపోతున్నాడు. సుమనన్న వెంటనే అంటే వాళ్ళందరూ అరుస్తున్నారు, నేను స్లోగా మాట్లాడదానని ఇప్పుడు నన్ను తీస్తున్నావా అని చెప్పి లేగంతోటే, లేదన్నా నువ్వు కూడా లేగమా, కూర్చో అంటే ఈలోపు దివ్య వీళ్ళందరూ కలిసి మిమ్మల్ని తీయట్లేదు, ఒక్క నిమిషం ఆగండి ఏదో చెప్తున్నాడు కదా అంటే ఈ రీతు ఆగదు. ఎందుకంటే ఆ రీతు అని చెప్పాడు, ఇంకో వాళ్ళ పేరు చెప్తానే కదా. ఈలోపు బిగ్ బాస్ బదరగొట్టి ఆ లాస్ట్ ఎవరు రీతు పేరు ఉంది కదా కన్ఫర్మ్ అన్నాడు అనుకోండి, ఆమె పుడుక్కుమని లేచిపోద్దని ఆమె బాధ ఆమెది. ఇప్పుడు ఇక్కడ తల్లి బిడ్డ న్యాయం మాట్లాడుకుందాం. ఇప్పుడు రీతు ఏమంటది, నువ్వు దివ్యాకి సపోర్ట్ చేయడానికే ఇక్కడికి వచ్చావని సాయిని అంటది. ఇప్పుడు దివ్య ఏముంటుంది, నేను ఆల్రెడీ అతనికి సపోర్ట్ చేశా కదా అంటే సపోర్ట్ చేయడానికి వచ్చావు అంటే ఈవిడ కెప్టెన్సీ రేస్ నుండి తీసేసిద్ది. అంతకుముందు నామినేషన్లో కూడా ఈవిడ బొమ్మ సంథింగ్ వల్ల అతను నామినేషన్లోకి వచ్చాడు. అంటే మేడం ఇప్పుడు మీ చేత నామినేషన్లను ఇలా కంటెండర్లు దిగి చూడడానికి ఈయన వచ్చాడా? ఆయన అడగలేండి, మనం అడుగుతాం అంతే. అది తప్పు కదా. నన్ను తీమాకు అని చెప్పి నీ వరకు నువ్వు డిఫెండ్ చేసుకుంటే అదొకే, అంతేగాని పక్కన వాళ్ళ మీద టార్గెట్ చేస్తా పెడితే. ఇప్పుడు ఎవరైనా దివ్యాన్ని వేరే ఎమ్మెల్యేలకి ఎవరున్నా కానీ ఏదైనా సరే మనం రైట్ డిసిషన్ అనేది తీసుకోవాలి కదా, అది నా ఉద్దేశం. ఇక్కడ సంజన కూడా మ్యానిపులేట్ చేసి ఎలాగో ఇక ఇప్పుడు ఆవిడ ఈ రౌండ్ ఉన్నా నెక్స్ట్ రౌండ్ అయినా దింపేస్తారు, ఇక అది తెలిసిందే కాబట్టి ఆమె తెలివితేటల గురించి తెలిసిందే కదా ఇవి అవి ఆమె దిగేసింది అనమాట. ఈవిడ వైల్డ్ కార్డుగా వచ్చింది కదా, వైల్డ్ కార్డుగా నువ్వు వచ్చావు నేను వచ్చాను. ఇప్పుడు వైల్డ్ కార్డ్ వాళ్ళని సపోర్ట్ చేయాలన్నట్టు నేను నిన్ను ఇప్పుడు ఆవిడకి
రెబల్గా ఉంది కదా, ఆ ఆప్షన్ ఉన్నప్పుడు నేను కళ్యాణ్నే తీసేసాను కానీ నిన్ను తీసేయలేదు వైల్డ్ కార్డ్ అని చెప్పి. అదేలే ఇప్పుడు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాడుకుంటున్నారు, ఏముంది దాంట్లో తెలియదు ఉంది. పెనం మీద దోశ తిప్పినట్టు అటు ఇటు తిప్పుతున్నారు మాటలేగా. సపోర్ట్ చేయలేదు, రేపు నీకు వాళ్ళు సపోర్ట్ చేస్తారా, సరే సపోర్ట్ చేస్తారన్న నమ్మకం నీకుంటే నన్ను తీసేయి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి దిగేసింది. అంటే సెకండ్ రౌండ్ దివ్య అవుట్. ఇక్కడ తనూజ అండ్ రీతు వచ్చేసరికి బెడ్ మీద కూర్చొని చెప్తా ఉంటారు, కొంచెం నాకు సపోర్ట్ లాస్ట్లో మన ఇద్దరమే ఉన్నప్పుడు కొంచెం నాకు సపోర్ట్ చేయవా అని చెప్పి తనూజ అడుగుతూ ఉంటుంది. ఈ తనూజతో ఇక్కడే కొంచెం చెక్కులు. అంటే నేనేమంటానంటే ఇప్పుడు సపోర్ట్ అడుగుతూ ఉంటుంది అని చెప్పి అదరోళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టు అయిపోతుంది కదా. ఇప్పుడు రీతు ఫ్రెండ్ అనే కానీ ఆ ముందు మాట్లాడిపోయినా పక్కనకి వెళ్ళి చెప్తా ఉంటుంది, సపోర్ట్ లేదు అంటది. అందరేమో దీనికి సపోర్ట్ చేస్తూ ఉంటారు, సపోర్ట్ లేదు అంటా ఉండి నన్ను కూడా అడిగిద్ది ఏంటి అని. అయితే ఇక్కడ జలస్ ఫీల్ అవుతూ ఉంటుంది దివ్య. అంటే తనుజ రీతు వీళ్ళ విషయంలో ఆయన కొంచెం ఆ భోగిలో అటు ట్రై చేయి ఇటు ట్రై చేయి అటు ఎక్కువ అని కొంచెం సలహాలు ఇస్తూ ఉంటాడు. అది చూసి వాళ్ళకే కాదు కదా, ఇప్పుడు మేమిద్దరం ఉన్నాం కదా, అంటే సుమనును దివ్య మేమిద్దరం ఉన్నాం కదా, సరే నేనంటే ఒకవేళ వాళ్ళు తీసేసిన సరే నా మైండ్ పెట్టి నేను ఏదో రకంగా గేమ్ ఆడతాను, నా గేమ్ నేను ఆడుకుంటాను. ఇప్పుడు ఏదైనా అమాయకుడని మీకు నమ్ముతారు కదా ఫస్ట్ నుంచి, మరి మాకు ఏదో సలహాలు ఇవ్వాలి కదా అంటే టెల్ మీ సుమన్ అన్నది ఇదంటే ఇక భరణి అన్నకు కూడా అర్థమవుతుంది నా మీదకి ఎక్కేస్తుందని. ఆయన సైడ్ ట్రాక్ పట్టియడానికి తెలిసిందే ఇక స్మార్ట్గా మీరు ఒకే టికెట్ మీద ముగ్గురు ఎక్కుతున్నారు, ఇంక నేనేం చెప్పను మీకు సలహాలు, మీ గేమ్ మీరు ఆడేటప్పుడు అని అంటాడు. వీళ్ళ ముగ్గురు మాట్లాడుతూ ఉండగా తనూజ అక్కడికి వస్తుంది. తనూజ వచ్చి దివ్యాని అడిగిద్ది అనమాట, నాకు సపోర్ట్ చేయ దివ్య అంటే ఇక్కడ భలే మళ్ళీ చాలా తెలివిగా చెప్పుద్ది, నువ్వు రీతు ఉంటే నేను నీకే సపోర్ట్ చేస్తా, కానీ సుమన్ అన్న కానీ ఇమ్మాన్యుయల్ కానీ ఉంటే నా సపోర్టు వాళ్ళిద్దరికే ఉంటుంది అని చెప్పిద్ది క్లారిటీగా. అంటే అందుకే అది ముందు చెప్పింది క్లారిటీగా, అది అవలంబించింది. తనుజాకి అక్కడే అర్థమైపోయింది, ఈ రౌండ్ కనుక వస్తే సుమనన్న వెళ్ళిపోతే కనుక మేము ముగ్గురు ఉన్నా కూడా నన్నే అవుట్ చేస్తుంది దివ్య అని. అంటే ముందే ఫిక్స్ అయ్యింది. మీకు తర్వాత కూడా చెప్తానండి ఆమె ఎక్కడ ఫ్లిప్ అయింది ఆ మాట అనేది. ఇక్కడ థర్డ్ రౌండ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ ఈసారి రెడ్కి వచ్చేసరికి సంజన గారు డ్రైవర్గా అయ్యారు. ఇటు బ్లూ దానికి వచ్చేసరికి నిఖిల్ అయ్యాడు. ఇక్కడ రీతు వెళ్ళి తనూజ వెళ్ళి అడిగిద్ది, నన్ను తీశారు కదా అంటే మిమ్మల్ని తీసాను ప్లస్ రీతు కూడా తీసాను, మిగతా ఇమ్మాన్యుయల్ కానీ సుమన్ వస్తే కనుక వాళ్ళిద్దరిలో ఎవరినైనా తీసేస్తాను, ఆ తర్వాత మీ ఇద్దరిలో ఉన్నప్పుడు మిమ్మల్ని తీసేయకుండా రీతుని తీసేస్తాను అని చెప్తాడు. తర్వాత సుమనన్నకి ఇమ్మాన్యుయల్ సజెషన్ ఇస్తాడు, ఇప్పుడు ఇటువైపు నేను ఉంటాను, నేను రీతు ఇటువైపు ఉన్నామనుకో, నువ్వు తనుజ అటువైపు ఉండండి, ఇటు కాలు ఇచ్చారు అనుకో, సంజన గారు ఎలాగో అంటే మా అమ్మ అంటారు కదా, సంజన గారిని మా అమ్మ అంటాడు కదా ఇమ్మాన్యుయల్, మా అమ్మ ఎలాగో నన్ను తీయదు, అప్పుడు రీతు వెళ్ళిపోద్ది, అప్పుడు మన ముగ్గురులో గేమ్ నడిచిద్ది అని చెప్పి ఆయన పంపిస్తాడు. ఇప్పుడు బిగ్ బాస్ కూడా ఇక్కడ గేమ్ ఆడాడు, మీరు ఇలా గేమ్ ఆడితే నేను ఆడతానని చెప్పి బిగ్ బాస్ ఏం చేశాడు, బ్లూ టీమ్కి ఇచ్చాడు. అంటే నాకు తెలిసి రీతు నేను తనుజాని కాపాడుతున్నాడు. కావాల్సి ఇక్కడ బ్రేక్ చేసింది దివ్య. ఇక్కడ నిఖిల్ మీద ఓ రేంజ్లో ఎక్కేస్తాడు. నిఖిల్ వచ్చి ఇటు బ్లూ బోగిలో వచ్చేసరికి తనూజ అండ్ సుమనన్ ఉంటారు కదా, దానికి డ్రైవర్గా నిఖిల్. ఇప్పుడు నిఖిల్ తీయాలి కాబట్టి నిఖిల్ వచ్చేసరికి సుమన్ అన్నని తీసేస్తాడు. ఆ పేరు చెప్పిన తర్వాత నన్ను ఎందుకు తీస్తున్నావు అంటే, అప్పుడు పోయినసారి టాస్క్ జరిగింది కదా, డ్యాన్స్ అదే
ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేసుకునేది డ్యాన్స్ చేస్తా. ఆ టాస్క్లో అప్పుడు భరణి గారికి నలుగురు సపోర్ట్ చేస్తారు కదా, మామూలుగా అయితే నిఖిల్కి ముగ్గురు అవుతారు. అప్పుడు ఈయన ఎక్కుతారు కానీ మాధురి గారు ఆయన్ని లాగేస్తారనమాట. లాగేసి లాగేసిన తర్వాత అతను మూడు ఓట్లే పడతాయి. అందుకోసం కెప్టెన్ కంటెండర్ నుంచి ఆ వీక్లో ఆయన పక్కకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అది అది రీజన్గా చెప్తా ఉంటే సుమన్ అన్న, నేను డ్యాన్స్ చేయలేదా, మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి డ్యాన్స్ చేశాను, కానీ ఒక కంటెస్టెంట్ లాగేస్తే దానికి నేనేం చేయను నేను అంటాడు. ఎవరంటే ఇప్పుడు ఆవిడ వెళ్ళిపోయింది, ఆవిడ వెళ్ళిపోయిన వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్పడం ఎందుకు, సరే అంటే అసలు అందరూ మామూలు ఫన్ ఉండదు, అందరూ నవ్వుతూ ఉంటారు. రీతు పెద్దగా నవ్వితే నీకు అంత నవ్వులాటగా ఉందా, మేము మాట్లాడుకుంటుంటే అని చెప్పంతో ఆమె సైలెంట్ అయిపోద్ది. ఇప్పుడు నీకు తర్వాత వచ్చే వీక్లో ఇలాగ సపోర్టింగ్ టాస్క్ పెట్టినప్పుడు నా సపోర్ట్ నీకు కావాలని సుమన్ అడుగుతాడు. ఖచ్చితంగా కావాలి అంటే, మరి నువ్వు ఇప్పుడు నన్ను తీసేస్తే రేపు నేను ఎలా సపోర్ట్ చేస్తాను, ఇప్పుడు నన్ను సపోర్ట్ చేయి రేపు మళ్ళీ సపోర్ట్ చేస్తా అంటే, నిఖిల్ ఏమంటాడంటే పోయినసారి మరి సపోర్ట్ చేయలేదు కదా, అందుకే మిమ్మల్ని ఇప్పుడు తీసేస్తున్నా అంటే, సరే పోయినసారి అయితే అయింది, ఇప్పుడు సపోర్ట్ చేయి నేను నీకు సపోర్ట్ చేస్తా అంటాడు. కొంతసేపు కాన్వర్సేషన్ అయిన తర్వాత తగ్గకపోతే ఇప్పుడు నువ్వు తీసేస్తావు కదా, ఇక చిరాకు వచ్చేసిద్ది ఆయనకి. తీసేస్తానని కన్ఫర్మ్ అయిపోయావు కదా, సరే నీకు ఎప్పుడు సపోర్ట్ చేయను, అది ఫిక్స్ అంటే సరే మీరు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు మిమ్మల్ని తీసేస్తా అంటే ఇక ఆయన బయటకు వచ్చేస్తాడు. తర్వాత 4వ రౌండ్ మొదలైంది. ఇక్కడ వచ్చేసరికి కళ్యాణ్ రీతును తనుజ దగ్గరికి వచ్చి చెప్తాడనమాట. ఇప్పుడు అక్కడ రీతు అడిగిద్ది, ఇప్పుడు మా ముగ్గురు ఉన్నారు కదా, ఇమ్మాన్యుయల్, నేను, తనుజ, ఇప్పుడు మేము ముగ్గురు ఉంటే ఎవరిని తీసేస్తామంటే నిన్నే తీసేస్తానని రీతుని అంటాడు. అదేంటి అంటే అతను కెప్టెన్ అయ్యాడు కదా ఆల్రెడీ, మేమిద్దరం అవ్వలేదు కదా, ఆలోచించవచ్చు కదా అంటే, అదేం లేదు, కెప్టెన్ అయిన వాళ్ళని తీసేయాలి అన్న రూల్ ఏం లేదు కదా, దాన్ని నేను అగ్రీ చేయను అంటే, ఈలోపు రీతుకు తెలిసిందేగా. అప్పుడు మీకు గుర్తుంటే లైట్ టాస్క్లో మన కళ్యాణ్ పడాల కెప్టెన్ అయ్యాడు కదా, ఆ విషయం తీసుకొస్తూ ఉండదు. అప్పుడు నేను నీకే సపోర్ట్ చేశాను, తనూజ నా ఫ్రెండ్ అయినా కానీ ఆమె పేరు చెప్పలేదు, నీకే సపోర్ట్ చేశా కదా అన్నది. అక్కడ వచ్చేసరికి ఆ రోజు చాలా మ్యానిపులేట్, అంటే అందరూ ఏకాభిప్రాయంతో వెళ్ళిపోయారు. దాంట్లో ఏమో ఓటేసింది, దాన్ని అస్త్రంగా మలుచుకొని ప్రయోగించినా కానీ కళ్యాణ్ సంగతి తెలిసిందే కదా, అక్కడ ఫలించలా. ఇక్కడ చూస్తే కొంచెం లైక్లు కొట్టండి అబ్బా, సబ్స్క్రైబ్స్ కూడా పెంచండి. ఇక్కడ చిట్టి సోమనాన్నకి చిట్టి డౌట్ వస్తుంది. అదేంటంటే, ఇప్పుడు బ్లూ దాంట్లో ఉంటే నిఖిల్ డ్రైవర్ అయ్యాడు కదా, నిఖిల్ తీసేస్తానని నీతో తీసేస్తాడని చెప్పాడంట కదా, అయినా నన్ను ఎందుకు పంపించావు అటువైపు అని అడుగుతాడు. ఇప్పుడు ఇమ్మాన్యుయల్ ఏం చెప్తాడంటే, ఇప్పుడు అటువైపు ఉన్నావు, ఇటువైపు నువ్వు ఉన్నావు అనుకో, సంజన గారు ఎవరిని తీసేస్తారు, నిన్నే తీసేస్తారు. అదే నిన్ను అటు పంపించాను అనుకో, ఇటువైపు రీతు వస్తుంది కదా, ఇటు రెడ్కి వచ్చింది అనుకో సిగ్నల్, బిగ్ బాస్ చెప్పాడు అనుకో, అప్పుడు రీతు వెళ్ళిపోద్ది కదా, అంటే 50-50 ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నిన్ను అటు పంపించాను, కానీ అటే ఇచ్చారంటే ఆయన బయటకు అనలేదులేండి, మనసులో అనుకొని ఉంటాడు, పోతే ఏముంది పడింది నాకేగా బొక్క అని. ఇక్కడ 4th రౌండ్ స్టార్ట్ అవుద్ది. స్టార్ట్ అవుతుందోటే బజర్ మోగించందోటే ఇటు డిమాండ్ పరిగెడతాడు, కళ్యాణ్ వీళ్ళు పరిగెడతారు. కళ్యాణ్ని రీతు ఆపేసిద్ది. డిమాండ్ వచ్చేసరికి ఇమ్మన్యుయల్ ఆపేస్తాడు. రీతు కళ్యాణ్ అదే మొన్న టాస్క్లో మనోడు డిమాండ్ పట్టుకున్నాడు కదా, భరణి అన్న నేను నిఖిల్ని, అలాగా చుట్టేసిద్ది అనమాట రీతు కళ్యాణ్ని, అటు ఇటు కదలనీయకుండా. అయితే ఇక్కడ తనుజాకి కొంచెం దెబ్బ తగిలింది, అంటే దెబ్బ అంటే ఇలా ఏదో తల ఏదో గుద్దుకొని ఉంటుంది. అమ్మ అని అరవంతో భరణి అన్న వస్తాడు. ఆ రాంతో నాన్న అని అక్కడ పిలిస్తే గేమ్ పాస్ చేసి బయటికి తీసుకొస్తారు. తర్వాత నేను మళ్ళీ అక్కడ ఎవరైతే ఎక్కడెక్కడ ఏ పొజిషన్లో ఉన్నారో ఆ పొజిషన్ నుంచి స్టార్ట్ చేస్తానని చెప్పి సంజన గారు మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అప్పుడు దివ్య లోపలికి వెళ్ళినప్పుడు కళ్యాణ్ స్టూల్ పట్టుకొని ఉన్నప్పుడు అక్కడ నువ్వు మటుకు తనుజని తీమాకు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నేను తీయనని
చెప్పడంతోటి స్టూలు వదిలేస్తాడనమాట. అప్పుడు దివ్య భోగి డ్రైవర్ అయింది. అంటే బిగ్ బాస్ ఇక్కడ ప్రకటన చేస్తాడు, అది చెప్పడం మర్చిపోయాను. ఇక ఇదే ఆఖరి రౌండ్. దీ ఇది దీని తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిద్ది గేము. మీరు ఈ ప్రక్రియలో అవుట్ అయిపోయి ఉంటారు కదా, ఇప్పటివరకు అవుట్ అయిపోయిన వాళ్ళు పాల్గొనడానికి వీల్లేదు. ఈ దేంట్లో అవుట్ అయిపోయిన వాళ్ళు పాల్గొనవచ్చు. అంతకుముందు డ్రైవర్ అయిన వాళ్ళ ముగ్గురు ఉన్నారు కదా, ఇప్పుడు నిఖిల్, రాము అండ్ సాయి ఉన్నారు కదా, వీళ్ళు డ్రైవర్లుగా పాల్గొనడానికి వీల్లేదు అని చెప్తారు. అయితే ఇక్కడ దివ్య డ్రైవర్గా సెలెక్ట్ అయ్యి వచ్చి భరణి గారి కొంతసేపు చూసిద్ది. అంటే ఎపిసోడ్లో చూపించలేదు కానీ లైవ్లో ఉంది. ఇటు తిరిగి, అంటే ఆయన ఏం చెప్పడు అక్కడ భరణి గారు, అంటే అర్థం చేసుకుంటారు ఇక ఏదో జరగబోతుందని. వెంటనే నేను ఇమ్మాన్యుయల్ని కెప్టెన్గా చూడాలనుకుంటున్నాను, నువ్వు ఉంటే అది సాధ్యం అవ్వదు, ఎందుకంటే మెజారిటీ ఓట్లు నీకే పడతాయి కాబట్టి నేను రీతుని ఇమ్మాన్యుయల్ని ఉంచి నిన్ను తీసేస్తున్నాను అని చెప్పుద్ది. అంటే రీతు ఉంటే ఏంటంటే ఓటింగ్లు అటు ఇటు, అంటే ఎవరు సపోర్టింగ్ కొంచెం తక్కువ ఉంటుంది కదా రీతుకి అయితే అని చెప్పి వాళ్ళిద్దరిని సెలెక్ట్ అదే వాళ్ళిద్దరు ఉంచాలని, అదే ఇమ్మాన్యుయల్ వంక మీద తీసేసేస్తుంది తనుజాని. అక్కడ ఇక తనుజకి ఈలోపు కళ్యాణ్ అంటాడు, నువ్వు అక్కడ నేను స్టూల్ మామూలుగా అయితే వదలకుండా ఉండేవాడిని, నువ్వు తనుజని తీనన్నావు కాబట్టి నేను స్టూల్ వదిలేను, నన్ను మొన్న అలాగే చేసావు ఇప్పుడు అలాగే చేసావు అని కళ్యాణ్ అంటా ఉండడంతో తనుజ అంటదనమాట, కళ్యాణ్ నువ్వు ఆగు, లేదు పర్సనల్ భరణి గారి ఈమె బాండ్లో మధ్యలో నేను వచ్చానని చెప్పి నా మీద జలసీతో నన్ను తీసేసింది, మొన్న నామినేట్ కూడా అందుకే చేసింది అని చెప్పి, అయితే నేను మీ పర్సనల్ ఉంటే బయట చూసుకోండి ఇక్కడ కాదు అది ఇది అంటది. దివ్య అసలు మా పర్సనల్ ఏంటి చెప్పు అది ఇది అంటది, కానీ మీరు బయట చూసుకోండి అది ఇదని లోపలికి ఏడుస్తూ వెళ్ళిపోతుంది అనమాట రూమ్లోకి. అక్కడ రీతు ఆమెని ఓదారుస్తూ ఉంటుంది. ఈలోపు భరణి గారు వస్తారు, రాము కూడా వస్తాడు. చెప్తే అక్కడ ఇంకా నాతో మాట్లాడమాకండి, మీతో మాట్లాడను ఏమనుకోమని అంటది. ఆ కోపాలు వాటిల్లో ఉంటాయి కదా, వాటిల్లో అంటారు. మళ్ళీ తర్వాత కలుస్తారంటే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఈయన ఈయన అలిగాడు కానీ ఇప్పుడు ఈయన వాంటెడ్గా చేసింది ఏమీ లేదు కదా. ఓ రకంగా తనుజాకి మ్యాక్సిమం సపోర్ట్ చేశాడు భరణి అన్న, కాబట్టి ఆ విషయంలో ఆయనది తప్పు ఉంది కాబట్టి అర్థం చేసుకుంటే అయితే తర్వాత కెప్టెన్ ఎవరు అవ్వాలనేది స్టార్ట్ అవుద్ది. ఇక్కడ సంజన గారు మాట అంటారు, మీ ఇద్దరి మధ్య భరణి గారు శాండ్విచ్ అయిపోయారు అంటే, లేదు వాళ్ళిద్దరి మధ్య మా ఇద్దరి మధ్య కాదు వాళ్ళిద్దరి మధ్య నేను అవ్వాను అంటే, అది కూడా నిజమే అని అంటది. ఆమె ఏమంటది, లేదు అది వాదించలేదు కదా, ఆవిడే అంటది. దాని తర్వాత దివ్య వెళ్ళి భరణి గారు అక్కడ కూర్చొని ఉంటే బెడ్ మీద వెళ్ళి మీతో మాట్లాడొచ్చా అని అంటది. ఇక భరణి అన్నప్పటికే సీరియస్ అయిపోతాడు. అంటే ఆయన బాధ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నాకు చెప్పాలి కదా అలాంటి డెసిషన్ ఉందని చెప్పి తీసుకుంటున్నప్పుడు, నేను ఏదో ఒకటి రిక్వెస్ట్ చేసుకునేవాడిని, నేను ఆపేసేవాడిని, నాకు చెప్పకుండా వెళ్ళిపోయి ఇలా చేసిందని చెప్పి ఆయనకి కోపం ఉంటుంది. అదే చెప్తాడనమాట. అంటే అక్కడ అంటది, ఇలాగా ఇది బాండింగ్ మీ పేరు తెచ్చింది, మీరు ఒక మాట అయినా చెప్పాలి, ఇక్కడ స్టాండ్ తీసుకోండి అంటది. సగం ఆ మాటకి ఆయనకి మండుతూ ఉంటుంది. దాని విషయం మీద అరుస్తాడనమాట. ఏంటి అక్కడ కూడా స్టాండ్ తీసుకోలేదు ఇది అంటాం, మీ ఇద్దరు ఇప్పుడు నువ్వు ఆమె మాట అనుకుని మధ్యలో నా పేరు తీసుకొచ్చి నన్ను స్టాండ్ తీసుకోమంటే అసలు ఎలా కనబడుతుందని మీకు అంటదు అని గట్టిగా అరుస్తాడు దివ్య మీద. ఆమె కోపంగా ఇక ఆమెకి ఏడ్చినట్టు బాత్రూంలోకి వెళ్ళిపోద్ది. దాని తర్వాత కెప్టెన్సీ టాస్క్ జరుగుద్ది ఆఖరి రౌండ్ రీతు అండ్ ఇమ్మాన్యుయల్కి. అదేంటంటే
ఓ రాళ్ళగుట్ట, ఒక బ్యాంబో స్టిక్స్, ఓ పుచ్చకాయలు అవి కౌంట్ చేయాలి. ఒక 2 మిషన్ టైప్‌లో పెడతారు. ఒక ఫజిల్ లాగా. అవి ఎన్ని అనేది కౌంట్ చేసి మాస్కులు ఒక జల్లెడ టైపు ఉంటది. దాని మీద ఉంటాయి. ఏవి కౌంట్ ఎన్నెన్ని ఉన్నాయనేది వాటికి రోల్ చేసి పెట్టాలన్నమాట. ఆ రాడ్తో బాక్స్ బదులు కొట్టేసేసి తన జెండా ఉన్న ఫోటోతో పెడస్టల్ మీద పెట్టి విన్ అవుతాడు. తర్వాత కెప్టెన్సీ బ్యాండ్ ఇంబానియాలకి పెట్టిద్ది దివ్య. అక్కడితో కెప్టెన్ అవుతాడు. నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.